వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దక్షిత కేఎల్ డైరీస్. అందరూ ఎలా ఉన్నారండి? చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. మేము కూడా చాలా బాగున్నాము. సో ఈ బ్లాగ్ వచ్చేసి పినాంగ్ హిల్ పార్ట్ 2 అనమాట. పార్ట్ 1 మీకు ఆల్రెడీ నచ్చింది అనుకుంటున్నాను. సో పార్ట్ 1 కంటిన్యూయేషన్ అనమాట. హిల్ అంతా ఎలా ఎక్స్ప్లోర్ చేసాము ఏంటా అనేది సో ఈ బ్లాగ్ లో అయితే ఫుల్ గా కవర్ చేసేసాము. వీడియో అయితే చాలా బాగుండబోతుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ బ్లాగ్ అయితే చూసేసేయండి. సో ఇదిగోండి, ఇక్కడ బైనాక్యులర్స్ నుంచి వ్యూ అయితే చూడొచ్చు మనం. మొత్తం సిటీ వ్యూ, సీ వ్యూ అంతా కూడా ఇక్కడ నుంచి అని చెప్పాను కదా సో లాస్ట్ బ్లాగ్ లో. సో దాని కంటిన్యూయేషన్ అనమాట. 1 రింగిట్ తీసుకుంటున్నారు అంతే ఛార్జ్. సో 1 రింగిట్ అంటే ఆల్మోస్ట్ ఒక 20 రూపీస్ అనుకోండి మన ఇండియన్ కరెన్సీలో. సో ఇట్లా మనం చూస్తే చాలా బాగా వ్యూ, ఇది 360 degrees కి రొటేట్ అవుతుంది అనమాట. చాలా బాగా కనిపిస్తుంది మనకి. నార్మల్ విజన్ మన కంటితో ఎంతవరకు చూడగలమో అంతవరకు చూడొచ్చు. దాని బియాండ్ దాటి ఇంకా కూడా మనకి క్లియర్ గా మొత్తం వ్యూ చూడాలి అని అనుకుంటే 1 రింగిటే కదా జస్ట్. దాంట్ లోపలికి అలా వేసాము అని అంటే సో వెంటనే అదైతే లోపలైతే ఓపెన్ అవుతుంది అనమాట. సో అప్పుడు మనం చూడొచ్చు. 1 minute కరెక్ట్ ఎగ్జాక్ట్ అయిపోగానే అదైతే క్లోజ్ అయిపోతుంది లోపల. సో మనం చూడాలనే కనిపించట్లేదు. ఇంకా అలా ఎక్స్ప్లోర్ చేసుకుంటూ వెళ్తున్నాం. ఒక మూత అయితే తగ్గలేదండి. చేతిలో వాటర్ బాటిల్స్, మా దక్షి కోసం ఒక స్పేర్ డ్రెస్, స్నాక్ అలా పెట్టుకున్నాను అనమాట. సో అందుకని చెప్పేసి కంటిన్యూగా కవర్లు అయితే చేతితో పట్టుకొని తిరగాల్సి వస్తుంది. సో ఇప్పుడైతే ఇంకా అక్కడ వ్యూ పాయింట్ నుంచి దాటుతూ ముందుకు వస్తున్నాం కదా. సో ఇంకా ఇక్కడ లెఫ్ట్ లో ఒక మంచి రెస్టారెంట్ ఉందన్నమాట. మంచి బోర్డు అంతా పెట్టిస్తున్నారు చూడండి. సో టాప్ వ్యూ ఎంజాయ్ చేస్తూ మనం అయితే స్కై టెర్రస్ అని చెప్పేసి అక్కడ కేఫ్ లాగా ఉంది. రెస్టారెంట్ కమ్ కేఫ్, ఇంకా స్నాక్స్ అవన్నీ ఉంటాయి. ఇంకా డైనింగ్ కూడా నైట్ టైంలో రెస్టారెంట్ తినడానికి కూడా మంచిగా ఒకటి వ్యూ పాయింట్ నుంచి పెట్టారనమాట. సో అలాగే ఫస్ట్ అయితే డెక్ అయితే ఎక్కామన్నమాట. పై నుంచి చూద్దాము. మనం ఇందాక కింద ఉన్నాం కదా, రోడ్డు పైన నడుస్తున్నాం. దానిపైన ఒక హిల్ డెక్ లాగా కనిపించింది కదా, అక్కడి నుంచి ఇంకా పైకి వెళ్తే ఇంకా పై నుంచి ఇంకా వ్యూ అనమాట. చాలా బాగుంది. ఇంకా హిల్ అంతా నడుచుకుంటూ చూడాలి కింద వరకు. అన్ని స్టెప్స్ అన్ని ఎక్కుకుంటూ ఎక్స్ప్లోర్ చేయడానికి ఇదిగోండి కింద బోర్డ్ అంతా గార్డెనింగ్ అవన్నీ కూడా ఉన్నాయి కదా. సో అవంతా ఓపిక లేదనమాట మా దక్ష పాపను పెట్టుకొని ఇంకా అవన్నీ తిరగడానికి. మేము మెయిన్ పాయింట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో అవి టచ్ చేస్తూ వెళ్తున్నాము. సో వ్యూ అయితే స్పెక్టాక్యులర్స్ అండి, అసలు చాలా బాగుందనమాట. మంచిగా ఇంక ఈవినింగ్ అయిపోతూ ఉంది. మేము ఆఫ్టర్నూన్ టైంలో వచ్చాం కదా. సో సన్సెట్ కి కూడా రెడీగా ఉందనమాట. కొంచెం చూడండి మొత్తం అంతా క్లౌడీగా ఉంది. కింద అయితే వేవ్స్ దారులుగా ఉన్నాయి కదా, అసలు చాలా బాగుంది. ఇంకా మన దక్షి ఇక్కడ కూర్చున్నా ఉంటే ఇది కూడా వ్యూ పాయింట్. ఇక్కడ మనం కూర్చొని కొంచెంసేపు టైం స్పెండ్ చేయొచ్చు. ఇంక ఇటు సైడ్ నుంచి కూడా రెస్టారెంట్ కి వెళ్ళొచ్చు అనమాట. వేవ్ ఉంది ఇక్కడ నుంచి కూడా. సో అటువైపు నుంచి కేఫ్ కి ఎంట్రన్స్ ఉందనమాట, ఇటువైపు నుంచి కూడా ఉంది. ఇంకా మా దక్షి కొన్ని ఆటలు అయితే ఆడుతుంది అనమాట. ఇక్కడ ఎవరైనా పరిచయం అవుతారా ఏంటా అని. అక్కడ ఒక పాప ఉంది. ఆ బాబా ఫస్ట్ వెళ్ళేసి టక్కని కొంతమందితో అయితే మాట్లాడేస్తుంది అనమాట, కొంతమందితో అయితే ఆటలు ఆడుతుంది. ఇంకా కింద దూకి ఏదేదో ఆటలాడుతుంది. ఇక్కడ నుంచి నేను ఇంకా ఆ కేఫ్ సైడ్ వస్తాను. ఇదిగోండి మనం ఆ రోడ్ దగ్గర నుంచి ఇందాక మెట్లు చూసాం కదా, అటువైపు నుంచి అయినా ఎక్కొచ్చు, లేదంటే ఇట్లా ఈ డెక్ దగ్గర నుంచి అయినా మనం వెళ్ళొచ్చు అనమాట ఈ రెస్టారెంట్ కి. ఇక్కడ కొద్దిపాటి చిన్న స్నాక్స్ కానివ్వండి, ఏదైనా డ్రింక్స్ అవి తీసుకొని ఎంజాయ్ చేయొచ్చు. ఎలాగైనా కింద నుంచి మనం చూసుకుంటే హిల్ పైన ఉన్నాయి కదా, బిట్ ఆఫ్ ఎక్స్పెన్సివ్ గానే ఉంటుంది ఫుడ్ అదంతా కూడా. సో లిటిల్ బిట్ మనము కంపారిటివ్లీ, లేదు మనం ఆ బ్యూటిఫుల్ వ్యూ ఎంజాయ్ చేస్తూ తినాలి అని అనుకునే వాళ్ళకి తప్పకుండా తినచ్చు. ఇంకా కాఫీ లవర్స్ వాళ్ళంతా ఉంటారు కదా. సో హైకింగ్ చేసి పైకి ఎక్కి ఎలాగైనా మంచిగా ఒక కాఫీ కప్ ఆఫ్ టీ కానీ కాఫీ కానీ అలా సిప్ చేస్తూ ఆ వెదర్ లో ఎంజాయ్ చేయాలని కొంతమందికి డ్రీమ్ ఉంటుంది. అలాంటి వాళ్ళకైతే పర్ఫెక్ట్ డెస్టినేషన్స్ అనమాట ఇవంతా కూడా, ఈ రెస్టారెంట్స్ ఇవంతా కూడా. సో రెస్టారెంట్ కి పైకి వచ్చానమాట. ఇందాక చూస్తుంది మనం కేఫ్. ఇక్కడైతే రెస్టారెంట్ ఇట్లా ఓపెన్ రెస్టారెంట్ లా ఉంది. లోపల డైనింగ్ కూడా లోపల కూడా ఉంది అనమాట. ఇండోర్ అవుట్డోర్ అంతా కూడా సేమ్ మనకి కొద్దిపాటి ఫారెస్ట్ లాగా. కొంచెం ఇక్కడ చూడండి చిన్నపాటి ఒక లోటస్ ది పాండ్ లాగా ఉంటుంది కదా, అట్లా పెట్టారనమాట. గార్డెనింగ్ అలా చేసి చాలా బాగుంది కదా. రెస్టారెంట్ కూడా చూడండి కొంచెం పెంకులు అన్ని పెట్టేసి మనం పెంకుటిల్లా ఉంటుంది కదా ఆ టైప్ లో సెటప్ చేశారంటే. మోస్ట్లీ మలేషియాలో అన్ని కూడా ఏదైనా మనం ఇండివిజువల్ హౌస్ చూసాము అంటే ఇండిపెండెంట్ హౌసెస్ అట్లాగా కింద ఉండే హౌసెస్ అన్ని కూడా పెంకులతోనే కట్టేసి ఉంటారు అనమాట. సో మన ఇండియా లాగా టెర్రస్ పెట్టేసి పైన డాబా ఉంటుంది, పైన ఒక ఇల్లు అట్లా ఉండదు అనమాట. ఇట్లుంటాయి మోస్ట్లీ. ఈవెన్ 2 floors ఉన్నా 3 floors ఉన్నా ఇట్లా పైంది మటుకి ఇట్లా కంప్లీట్ గా ఈ పెంకులతో అయితే కవర్ చేసి కట్టుకుంటారు అనమాట. ఇంకా కండోమినియమ్స్ అయితే ఇంకా చెప్పనక్కర్లేదు. 20 to 30 100 floors ఇంకా అవన్నీ కామనే కదా. అలాంటివి కూడా ఉంటాయి. స్కై స్కాపర్ బిల్డింగ్స్ అవన్నీ కూడా కామన్.
ఇట్లా రెస్టారెంట్స్ ఇవంతా కొంచెం యూనిక్ స్టైల్లో కట్టుంటారు. పినాంగ్ ఏంటంటే మొత్తం అంతా కూడా ఐలాండ్ కాబట్టి సీ దగ్గర నుంచి సీతో పాటు ఉండే సిటీ కాబట్టి ఇక్కడ మోస్ట్లీ మనము అంతంత పెద్ద స్కై స్కాపర్ బిల్డింగ్స్ అవన్నీ చూడకపోయినా వెదర్ కానివ్వండి, ఈ హిల్స్ ఇంకా బీచెస్ ఇవన్నీ కూడా చాలా బాగా ఎక్స్ప్లోర్ చేయొచ్చు అనమాట. సిటీ వ్యూ అదంతా కూడా ఇక్కడ నుంచి కూడా వ్యూ బాగుంది కదా. మొత్తం అంతా గార్డెనింగ్ కూడా చాలా బాగా చేసినారు, స్టెప్స్ వైజ్ గా మొత్తం అంతా. ఎక్కడ చూసినా రకరకాల అంటే ఫారెస్ట్ లాగా ఉంటుంది కదా, మొత్తం అంతా కొండ, చాలా డిఫరెంట్ కలర్స్ ఆఫ్ ఫ్లవర్స్ కానివ్వండి, డిఫరెంట్ చెట్లు ఉన్నాయన్నమాట. యునిక్ గా ఉన్నాయి. కొన్ని అయితే నేను అసలు ఇప్పటి వరకు చూడలేదు, కొన్ని కామన్ గా మనం ఇండియాలో కూడా చూస్తూ ఉంటాము చెట్లు కానివ్వండి, ఫ్లవర్స్ అవన్నీ. కొన్ని అయితే కొంచెం యూనిక్ గా స్పెషల్ గా కనిపించాయి అనమాట. సో మొత్తం అందులో మలేషియాలో నేషనల్ ఫ్లవర్ కూడా ఉంది, పెద్ద ఫ్లవర్, చాలా పెద్దది ఉంటుందంట. అది కూడా పినాంగ్ లోనే ఉంటుంది ఎక్కడో అని అన్నారు. పినాంగ్ మరి సారీ పినాంగ్ కాదు, సబా సార్వక్ సైడ్ అనుకుంటాను. చాలా పెద్ద ఫ్లవర్ ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ కొన్ని యాక్టివిటీస్ అని చెప్పాను కదా, ఇదిగోండి ఫేస్ పెయింటింగ్, హ్యాండ్ పెయింటింగ్, ఇలాంటి యాక్టివిటీస్. ఇంకా ఏమో యానిమల్స్ కానీ బర్డ్స్ కానీ, ఇవి చిన్న మకావ్స్, ఇంకా రాబిట్స్, చిన్న స్నేక్స్ అవన్నీ చేతుల మీద ఎక్కించుకొని ఇట్లా ఫొటోస్ దిగుతూ ఉంటాం కదా మనం. జూకి వెళ్ళినా ఏదన్నా బర్డ్ పార్క్ వెళ్ళినా అట్లాంటి యాక్టివిటీస్ ఉన్నాయి. ఇంకా కిడ్స్ కోసము టాయ్స్ అవన్నీ. ఇక్కడ చూడండి, ఇక్కడ చిన్న ట్రైన్ లాగా పెట్టారు. మనం వచ్చేటప్పుడు వచ్చాం కదా, మనం ఇన్క్లైన్ సంథింగ్ 45 degrees లో ఉండే ఒక ఆ ట్రైన్ ఎక్కి కదా మనం కింద నుంచి పైకి వచ్చాము. ఎవరైనా చూడకపోతే తప్పకుండా వెళ్ళి చూసేసేయండి. అదైతే part 1 లో ఉందన్నమాట ఆ ట్రైన్ ఏంటని. ఇప్పుడు కూడా మనం కిందకి వెళ్ళేటప్పుడు కూడా అదే ట్రైన్ లో వెళ్తాము. స్టే ట్యూన్ టు ఎండ్ వరకు చూడండి, మీరు అయితే మిస్ అవ్వకుండా. థ్రిల్లింగ్ గా ఉంటుంది అనమాట ఆ ట్రైన్ రైడ్ కూడా. సో ఇక్కడ అంతా కూడా ఫుల్ గార్డెనింగ్ ఉందండి. హిల్ అంతా కూడా చాలా బాగుంది. ఇక్కడ సంథింగ్ ఈవెంట్స్ జరిగిన అట్లా ఒక ఫంక్షన్ టైప్ లో ఏదో ఉందనమాట. అక్కడ ఉయ్యాల కూడా ఉంది. మా దక్షి వెళ్ళి కూర్చొని ఊగుతా ఉంటే మళ్ళీ 2 చిన్న పిల్లలు వచ్చారనమాట. చైనా నుంచి వచ్చారట వీళ్ళు విజిట్ చేయడానికి మలేషియాని. సో టూరిస్ట్ అనమాట. సో వాళ్ళు కొంచెంసేపు అట్లా మాట్లాడుతూ కొంచెంసేపు కూర్చున్నారు. వాళ్ళ పేరెంట్స్ దక్షి కూర్చుంటే దక్షితో పాటు కూడా వీడియోస్ ఫొటోస్ తీసుకుంటారు అనమాట. నేను కవర్ చేస్తా ఉన్నాను. ఇక్కడ చిన్నపాటి ఒక డోమ్ లాగా ఉంది. అక్కడక్కడ చూడండి అటు ఇటు ఫెన్సింగ్ లాగా వేసి మధ్యలో గార్డెనింగ్ చేశారు. ఇట్లా కూర్చోడానికి పెట్టారు అనమాట. స్పేస్ భలే ఉంది కదా, మొత్తం అంతా చాలా బాగున్నాయి. న్యాచురల్ ఫ్లవర్స్ అనమాట, ఇదేమి ఆర్టిఫిషియల్ కాదు. సో మంచి కలర్ఫుల్ ఫ్లవర్స్ అవన్నీ కూడా పెంచుతున్నారు. చిన్న ఫ్లవర్స్ ఇవి చూడండి, పింక్ కలర్ లో ఉన్నాయి. ఇక్కడ వెనకలు చూడండి, రోడ్డు పైన షటిల్ బాసెస్ ఉన్నాయి కదా. సో ఈ హిల్ అయితే చాలా పెద్ద హ్యూజ్ ఏరియా అనమాట. మొత్తం అంతా తిరిగి చూడలేము అనుకునే వాళ్ళకి షటిల్ బస్సెస్ కూడా సర్వీస్ ఉందన్నమాట. సో చక్కగా దాంట్లో ఎక్కి కూర్చున్నామంటే వాళ్ళే మొత్తం అంతా హిల్ అంతా చుట్టి చూపించి మనల్ని అయితే చక్కగా చూపిస్తారంట. మేమైతే కొన్ని మెట్లు లాగా ఉన్నాయి, ఇక్కడ పైకి వచ్చాము. సో ఇక్కడ ఏంటంటే ఒకే ప్లేస్ దగ్గర ఒక టెంపుల్ ఉంది, అలాగే ఒక మసీద్ కూడా ఉందన్నమాట. ఈ టెంపుల్ అయితే నేను ఫుల్ గా సపరేట్ వ్లాగ్ అయితే చేశానండి. అది ఈ వ్లాగ్ తర్వాత అయితే వస్తుంది. హిల్ ఇప్పుడైతే ఇది మనం హిల్ అంతా ఎక్స్ప్లోర్ చేస్తున్నాం కదా, నేను సపరేట్ వ్లాగ్ అయితే తీసాను అనమాట ఆ టెంపుల్ గురించి. ఆ టెంపుల్ వచ్చేసి మురుగన్ టెంపుల్ అనమాట. చాలా బాగుంది, అది నెక్స్ట్ వ్లాగ్ లో చూసేయండి. సో ఇప్పుడు ఈ వ్లాగ్ లో అయితే ఇంకా ఇదిగోండి మసీద్ కూడా అని చెప్పాను కదా, ఇక్కడ కూడా ఉందన్నమాట. ఇది కొంచెం క్లోజ్డ్ లో ఉంది. ప్రేయర్స్ అవన్నీ స్పెసిఫిక్ టైమింగ్స్ లో చేస్తారు కాబట్టి. సో ఇక్కడ అట్లా ఉందన్నమాట. సేమ్ టెంపుల్ కూడా మేము వెళ్ళేసరికి ఈవినింగ్ అన్నాను కదా, అప్పుడే ఇంకా స్టార్ట్ చేస్తున్నారు అనమాట. కొన్ని బిందెలతో అవన్నీ పూజలు అవన్నీ కూడా పెట్టేస్తున్నారు. అదంతా నెక్స్ట్ వ్లాగ్ లో అయితే చూసేద్దాము. ఇంక ఇక్కడ కూర్చోడానికి కూడా కొంచెం బెంచెస్ అవంతా పెట్టేస్తున్నారు. ఇంక ఈవినింగ్ టైం అయిపోతుంది కదా, మంచిగా లైట్స్ వేస్తారు. ఈ గార్డెనింగ్ లో ఈ వ్యూ చాలా బాగుందండి నిజంగా. చూడండి ఎటు చూసినా అంత బ్యూటిఫుల్ గా ఉందన్నమాట ఆర్కిటెక్చర్ అదంతా కూడా. ఇంత పెద్ద హిల్ ప్లేస్ ని ఇట్లా మంచిగా టూరిస్ట్ స్పాట్ లాగా, మంచి విజిటింగ్ ప్లేస్ లాగా తయారు చేశారు కదా. అందులో కూడా ప్రేయర్స్ కి, డివోషనల్ గాను, అలాగే మంచి విజిటింగ్ ప్లేస్ గా, రెండిటికి కూడా చాలా బాగుందన్నమాట. చక్కగా ఇలా పైకి వచ్చినప్పుడు వ్యూ చేసుకోవడానికి. ఇంకా ఇదిగోండి సన్సెట్ అవుతుంది కదా, చక్కగా ఇంకా క్లౌడీగా సన్సెట్ అవుతుంది, చాలా బాగుంది అనమాట. సో ఆల్మోస్ట్ అందరు ఒక రౌండ్ వేసి వచ్చేసినట్టున్నారు. మార్నింగ్ ఈవినింగ్ అంటే ఈ షటిల్ సర్వీసెస్ ఇప్పుడు కూడా ఉన్నాయి. ఆల్మోస్ట్ ఇది మనము ఇక్కడ 11 వరకు ఉండొచ్చు. తర్వాత 11 వచ్చేసి లాస్ట్ ట్రైన్ అనమాట కిందకి వెళ్ళడానికి. మనం అప్పటి వరకు కూడా ఈవినింగ్ మనం అంతా కూడా ఇదే
మొత్తం అంతా హిల్ అయితే ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఇప్పుడు పైన అంతా తిరిగేసాము, ఇంకా కిందకి వెళ్తున్నాం అనమాట. ఈ చిన్ని స్టెప్స్ లాగా ఉన్నాయి, అయితే చాలా డయాగ్నల్ జిగ్జాగ్ గా ఉన్నాయి అనమాట. దక్షిణ జాగ్రత్తగా తీసుకొని ఇంకా దుర్గేష్ గారి కిందకైతే దిగుతూ ఉన్నారు అనమాట. సో ఇంక ఇక్కడ నుంచి కిందకి వెళ్ళిపోయిన తర్వాత ఆ డోమ్ లాగా ఉంది కదా, ఇందాక అక్కడ కూర్చున్నాము, అక్కడికి వెళ్ళిపోతాం అనమాట. కొంచెం కూర్చుందాము. చాలా బాగున్నాయి ఈ ప్లేస్, అందులో ఈ ట్రీస్, ఫ్లవర్స్ అయితే చాలా చూడండి, అన్ని కలర్స్ మిక్స్ చేసేసి భలే పెట్టేస్తున్నారు. అసలు చాలా బాగుంది కదా, ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయో అన్ని. మంచిగా చక్కగా వాటరింగ్ చేయాల్సిన అవసరం కూడా లేదండి. మలేషియాలో ఎప్పుడు వర్షం పడుతూనే ఉంటుంది. ఆబ్వియస్ గా వాళ్ళు చేస్తారనుకోండి, బట్ స్టిల్ ఆ వెదర్ కి కానివ్వండి, అదంతా కూడా చక్కగా అందరు కూడా పిల్లలతో వచ్చారు చాలా మంది. ఇంకా ఈవినింగ్ అయిపోయింది కదా, కొంచెం స్నాక్ టైం అనమాట. దక్షిగడికి కొంచెం ఆకలేస్తుంది, ఏదో కూర్చొని కొంచెం స్నాక్స్ అవి తీసుకొని వచ్చామన్నమాట. బాటిల్ అవి క్యారీ చేస్తున్నాను చెప్పాను కదా ఇందాక, చేతిలో పట్టుకొని. సో ఇంకా అక్కడికి వచ్చి కూర్చొని సర్లే ఇక్కడ వ్యూ బాగుంది, వ్యూ ఎంజాయ్ చేస్తూ మంచిగా చూసు. అక్కడ చూడండి బోర్డు లో కూడా చక్కగా డోంట్ ప్లక్ అని చెప్పేసి రాస్తున్నారనమాట నీట్ గా. ఎందుకంటే బ్యూటిఫుల్ ఫ్లవర్స్ చూడంగానే అసలు లేడీస్ అయితే ఫస్ట్ వెళ్ళి కోయడానికి వెళ్ళిపోతాం కదా మనము ఆబ్వియస్ గా. సో అందుకని వాళ్ళు బోర్డు కూడా పెట్టారనమాట, అసలు కోయకూడదు అని చెప్పేసి. మా దక్షిణ ఇంకా ఫస్ట్ అయితే తింటున్నాడు, దాని తర్వాత మళ్ళీ ఆ చెట్ల దగ్గరికి ఎక్కడ వెళ్తుందో ఏం లాగుతుందో అనుకున్నాను, కానీ మంచిగానే కూర్చుని చక్కగా ఎంజాయ్ చేస్తూ తింటా ఉంది. వాళ్ళ డాడీ కూడా కూర్చున్నారు, మేము అలా చక్కగా కూర్చున్నాం అనమాట. చాలా బాగుంది ఈ ప్లేస్ అయితే కూర్చోడానికి, అలాగే అంతా కూడా ఎక్స్ప్లోర్ చేయడానికి. నాకైతే చాలా బాగా నచ్చిందండి. ఇంక నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ షటిల్ బస్ లో వెళ్దాము అని అనుకున్నాము, బట్ స్టిల్ ఇంకా లేట్ అయిపోయింది కదా. ఇప్పుడు కానీ రైడ్ స్టార్ట్ అయ్యింది అని అంటే మళ్ళీ ఏ టైంకి వస్తామో, మళ్ళీ డిన్నర్ టైంకి లేట్ అయిపోతుంది దక్షికి అనుకున్నాం అనమాట. సో మనకి వేరే ప్లాన్ ఉంది ఇంకా ఈవినింగ్ కిందకి వెళ్ళిన తర్వాత అని చెప్పేసి ఇప్పుడైతే ఇంకా రిటర్న్ అయిపోతున్నాము. సో ఇదే అనమాట. ఇందాక ఫస్ట్ పార్ట్ లో వచ్చేటప్పుడు మేము మిడిల్ లో కూర్చున్నాం కదా, అందుకని ట్రాక్ అదంతా ఏం కనపడలేదు. ఇప్పుడైతే చూస్ చేసుకుని వెనకాల బ్యాక్ సైడ్ కూర్చున్నాము, చక్కగా ట్రాక్ అదంతా కనిపిస్తుంది చూడండి. సో కొంతమంది పీపుల్ అంతా కూర్చున్నారు కదా, ఇందాక ఒక టన్నల్ లాగా కనపడింది, అదే అనమాట ఈ టన్నల్. ఇంక ఇప్పటి నుంచి ఇక్కడ ఎక్కేసి ఇట్లా వెళ్ళిపోతున్నామండి. ఇది ఒక రైడ్ లోపల చెప్పాను కదా, హై చైర్స్ చూడండి, క్రౌడ్ ఎలా ఉన్నారో, కొంతమంది నిలబడుకున్నారు, కొంతమంది కూర్చున్నారు అనమాట. సో నిలబడుచున్న వాళ్ళందరికీ కూడా పట్టుకోవడానికి చక్కగా అదంతా ఉంది. మాకైతే చక్కగా ప్లేస్ కూడా దొరికేసింది, ముగ్గురు కూర్చునేసాం అనమాట లోపల. ఇంకా రైడ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఒక 10 to 15 minutes లో మనము కింద స్టేషన్ కి అయితే రీచ్ అయిపోతాము. సో ఆల్మోస్ట్ ఒక 50 members దాకా ఎక్కచ్చు అనుకుంటా, అబౌవ్ 50. సో ఎందుకంటే డెస్క్ గా ఉంది, అదే ఒకటే బోగి, బట్ స్టిల్ ఇట్లా పీపుల్ అయితే ఎక్కచ్చు అనమాట. ఇదిగోండి ఇంకా ఎక్కిన క్రౌడ్ అంతా బయటికి అయితే ఎగ్జిట్ అయిపోతా ఉన్నారు. మేము ఇక్కడ నుంచి ఎగ్జిట్ అవుతున్నాము అని అంటే రైట్ సైడ్ నుంచి కొంతమంది ఉంటారనమాట, మళ్ళీ రైడ్ పైకి వెళ్ళడానికి. సో వాళ్ళైతే అటువైపు నుంచి ఎక్కుతా ఉంటారు. మీన్ వైల్ ఇంకా అందరు దిగేసిన తర్వాత నేనేమో ఇక్కడ జస్ట్ నిలబడుకొని ఇట్లా కొంచెం ఒక సెల్ఫీ వీడియో లాగా తీసుకుంటున్నాను అనమాట. సో ట్రైన్ వ్యూ అంతా కనిపించేలాగా మా దక్షి ఆడుకుంటుంది. అక్కడ కొంచెం పెయింటింగ్ లాగా కూడా వేసాడు ఆ ట్రైన్ కి, అదంతా కూడా స్టిక్కరింగ్ అదంతా చాలా బాగుంది. సో ఇంకా కిందకి వచ్చేసరికి ఆల్మోస్ట్ ఇంకా 7 అట్లా అయిపోతుందండి, 7:30 అనమాట. దక్షికి అయితే చాలా హంగ్రీగా ఉంది, కొన్ని స్నాక్స్ తిన్నా కూడా, బట్ స్టిల్ చిన్న పాప కదా. సో వెంటనే అక్కడ బయట ఏమున్నాయి ఆప్షన్ అనగానే మేము అట్లా స్టేషన్ బయటికి వెళ్ళగానే చక్కగా మ్యారీ బ్రౌన్ ఉందనమాట. సో దాంట్లో అయితే వెళ్ళిపోయాము. ఇంకా కొంచెం స్నాక్స్ అవన్నీ తీసేసుకున్నాం అనమాట, ఏం కావాలి ఏంటని. సో చికెన్ ఆప్షన్స్ అవన్నీ ఉన్నాయి, ఆ రోజు లక్కీగా చికెన్ తింటాం అనమాట. సో నాన్ వెజ్ తినే రోజే అనమాట. కొన్ని స్పెసిఫిక్ డేస్ లో కొంచెం తినమనమాట. మ్యారీ బ్రౌన్ ఇదిగోండి ఇక్కడ తీసేసుకున్నాము, కొన్ని డ్రింక్స్, అలాగే కొన్ని శాండ్విచెస్ తీసుకొని చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఈ బ్లాగ్ అంతా మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే చేసేయండి. సో ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా మా ఛానల్ అయితే షేర్ చేయండి. See you in the next beautiful video. Stay tuned to our channel. Subscribe.